గైస్, వెల్కమ్ టు మనీ అనిల్ వ్లాగ్స్. ఇవాళ నాకు తీపి తినాలనిపిస్తుంది. మా మమ్మీకి గోధి పుండలు చేయమంటే మా మమ్మీ నీ హెల్ప్ కూడా కావాలండి. అందుకే ఇవాళ మేము ఇద్దరం గోధి పుండలు చేయబోతున్నాం. మీరు కూడా చూస్తారా మా కోసం? పదండి కిచెన్కి వెళ్దాం. బాయ్ గైస్, కిచెన్లోకి వచ్చేద్దాం. ఇవాళ గోధి పుండలు చేయబోతున్నాం కదా, చూడండి. ఫస్ట్ మనం మిక్స్ చేసుకోవడానికి అనుకూలమైన బౌల్ తీసుకొని ఆ బౌల్లో 3 పార్ట్స్ అంటే మూడింతలు ఆ చిన్న గ్లాస్తో 3 పార్ట్స్ గోధుమ పిండి, చపాతీ చేసుకునే పిండి ఉంటుంది కదా, అది వేసుకున్నాను. దాంట్లో 3 పార్ట్స్ చపాతీ పిండి అయితే 2 పార్ట్స్ సూజీ రవ్వ గోధుమ నూక క్రిస్పీనెస్ కోసం, 1 పార్ట్ షుగర్ పౌడర్డ్ షుగర్ వేస్తాము. అండ్ హాఫ్ గ్లాస్, ఇందులో ఈ గ్లాస్తోనే హాఫ్ గ్లాసు నెయ్యి. నేను ఇంట్లోనే హోమ్ మేడ్ నెయ్యి ఉంది కదా, ఎలాగో యోధ తింటుంది, ఎలా అయినా తనకి గీ నార్మల్గా అంత ఎక్కువగా ఇష్టం ఉండదు, అందుకని ఇందులోనైనా గీ వేస్తానే తినిపిద్దామని ఇంకా హాఫ్ పార్ట్ కంటే ఇంకెక్కువ వేసాను నెయ్యి ఎంత వేస్తే అంత ఏమంటారు మెత్తగా కరిగిపోయేటట్టు వస్తాయి, క్రిస్పీగా ఉంటూ కరిగిపోతాయి అనమాట, ఈజీగా నమ్మలు మింగడానికి. బిస్కెట్స్ని రీప్లేస్ చేయడానికి అండ్ ఫీడింగ్ మమ్మీస్కి అందరికి ఎక్కువ ఆకలి వస్తుంది కదా, అలాంటప్పుడు బాగుంటాయి ఇవి. నేనైతే ఒక 6 months నుంచి ఇంచుమించుగా ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు మమ్మీతో చేయించుకునేదాన్ని. మా మమ్మీ వాళ్ళు వెళ్ళాక నేనే చేద్దామని ఇలా యోధాకి యోధాకి వెకేషన్ స్టార్ట్ అయ్యాక చేశాను అనమాట. ఇట్లాగే తను నాకు నిజంగానే హెల్ప్ చేసింది. నేను ఒక్కదాన్ని చేయాలంటే యువన్ పడుకొని లేచేస్తాడు. సో యోధ కూడా ఒక హ్యాండ్ వేసింది. కొంచెం గజిబిజిగా ఉన్నా సరే యోధ హ్యాండ్ వేసినప్పుడు కొంచెం టాలరేట్ చేస్తే అయిపోద్ది అనమాట పని తొందరగా. ఫస్ట్ నేను ఆ రెండు అదే గోధుమ పిండి, సూజీ ఇంకా షుగర్ పౌడర్ చేసేసాను కదా, అందులో నెయ్యి వేసి ఇలాగ కొంచెం ఉండల్లాగా లేకుండా మొత్తం అంతా మిక్స్ చేస్తే నెయ్యి ఫ్లేవర్ మొత్తం పిండి అంతటికి అయ్యాక అప్పుడు కొంచెంగా పార్టిషన్స్ చేసుకొని కొంచెం ముద్దలాగా చేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని మనకి గోధుమ ఉండ అంటే ఇందులో ఈ వీడియో ఎండింగ్ లోపల మీకు షేప్ అర్థమవుతుంది. నార్మల్గా మొత్తం మన ఆంధ్ర అంతా ఇది ఫేమస్ అనమాట. ఒక్కొక్కరు ఒక్కో రేషియోస్తో చేస్తారు. మేమైతే ఈ రేషియోతో చేస్తాం మమ్మీ వాళ్ళ ఇంట్లో. మాకైతే ఈ టెక్స్చరే ఇష్టం, ఇలాగే ఈ క్రిస్పీనెస్, ఈ సాఫ్ట్ ఇలాగే ఇదే మాకు క్లిక్ అయిన రేషియోస్ అని మేము ఇదే రేషియో ఫాలో అవుతున్నాం. ఇప్పుడు ఇది ఇంత మొత్తం నెయ్యి మొత్తం మిక్స్ చేశాక అందులో 4 పార్టిషన్స్ అలా చేసుకొని కొంచెంగా ముద్దలాగా చేసుకొని అవి చిన్న బాల్స్ లాగా నెట్ చేసుకొని షేప్స్ ఇస్తాం అనమాట. నేను ఫస్ట్ టైం అనమాట కొంచెం గట్టిగా మిక్స్ చేసిన ఫీలింగ్ వచ్చింది, ఎందుకంటే అవి షేప్ వచ్చేటప్పుడు సైడ్స్కి క్రాక్ అవుతున్నాయి. సో నెక్స్ట్ నుంచి కొంచెం వాటర్ ఎక్కువ మెత్తగా మిక్స్ చేశాను. ఇవి చేసేవి ఏంటంటే ఇవి మనము గోధుమ ఉండల్లాగా రోల్ చేసేటప్పుడు కొంచెం క్రాక్స్ వచ్చిన ఫీలింగ్ వచ్చింది నాకు. అప్పటి నుంచి కొంచెం మెత్తగా చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అందుకే బ్యాచెస్గా చేశాను, నాకు ఫుల్ టెక్స్చర్ క్లారిటీ వస్తుందని. ఇది చూసారా, కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. ఇంత హార్డ్ అక్కర్లేదు, కొంచెం అలానే ఎక్కువ వాటర్ వేసి ఎక్కువ స్మూత్గా మిక్స్ చేసేస్తే ఆయిల్ పీల్చేస్తాయి. సో అందుకే ఎంత అవసరమో అంతే వాటర్ వేయాలి. సాఫ్ట్నెస్ అలా అన్నప్పుడు ఆ క్రాక్ పడకుండా మనం ఒత్తేటప్పుడు ఆ క్రాక్ రాకూడదు. నెక్స్ట్ వీడియో అంతా చూడండి. పక్కగా మీకు ఈ రెసిపీ ట్రై చేస్తే కొంచెం షుగర్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు హెల్తీగానే తినాలి, పిల్లలకైతే నెయ్యి కూడా మంచిది కాబట్టి ఇది పక్కగా మీకు నచ్చుద్ది. ఎవరికైనా తెలియకపోతే తెలిసిన వాళ్ళకి ఈ రేషియోతో ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నేనైతే సమ్మర్లో యోధాకి కొంచెం యాక్టివిటీలా ఉంటుందని ఈ స్నాక్ ప్రిఫర్ చేశాను. యూజువల్గా నేను గులాబ్ జామ్ అలాంటివన్నీ చేస్తుంటాను. ఇదైతే కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి, క్రిస్పీ ఉంటాయి, బాక్స్లో బాగా స్టీల్ బాక్స్లో పెట్టేస్తాయి అని. చూసారా, ఇందులో క్రాక్ పడింది. మనం ముద్ద కలిపేది టైట్గా కలిపేసినా క్రాక్ పడుతుంది, ఎక్కువ మెత్తగా కలిపేసినా కింద ప్లేట్ ఉంది కదా వాటికి అంటేస్తుంది. నార్మల్గా గోధుమ ఉండలు చేయడానికి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద ప్లేట్ ఉంటుంది అనమాట. నేను మా ఇంట్లో లేదు, మా అత్తకి అడిగితే మా అత్త నాకు విజిట్ చేసినప్పుడు ఇది కొనుక్కొని తీసుకొచ్చారు. అప్పటి నుంచి చేద్దామనుకొని లాస్ట్కి యోధాకి హాలిడేస్ వచ్చాక చేశాను. తను ఫస్ట్ టైం కొంచెం అలా టెన్షన్ పడింది, కానీ నెక్స్ట్ నుంచి మొత్తం అన్నీ తనే చేసింది అనమాట.
ఒక 3 ఉండలు చేసిన తర్వాత ఒక్కొక్క చుక్క ఆయిల్ వేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఐదర్ కిందన ప్లేట్ అయినా ఉండాలి, లేదంటే ఆ కిందన మేము రోలింగ్ పిన్ ఉంది కదా, అది కూడా గీతలు గీతలుగా ఉంటుంది. ఇదైనా ఉండాలి. ఇవి ఉండాలని కూడా లేదు యాక్చువల్గా చెప్పాలంటే. బట్ మా సైడ్ ఏంటంటే ఇలా గీతలు గీతలుగా చేసుకొని పిల్లల్ని అట్రాక్ట్ చేసి అలాగనమాట. గవ్వలు అంటారు చూడండి గోదావరి సైడ్, ఆ గవ్వల్లాగే ఈ ఉండలు గోధుకుండలు అంటాం అనమాట. ఇవి కొంచెం గొట్టాల్లాగా రోల్ చేస్తామని గోధుమ గొట్టాలని కూడా మా చిన్నప్పుడు అనేవాళ్ళం. ఒక్కొక్కరు ఒక్కో రేషియోలో చేస్తారు. కొంతమంది చేసేవి ఏంటంటే ఇరిగితే అవి నోట్లో వేస్తే కరిగిపోతాయి. అంత ఎక్కువ బటర్ కానీ నెయ్యి కానీ వేస్తారు. కొంతమంది డాల్డా కూడా వేస్తారు. మేమైతే హోమ్మేడ్ నెయ్యి గీ ఉండిపోయింది నా దగ్గర, అది కూడా అవుతుంది, ఇలాగే హెల్తీగా అయిపోతుంది, ట్రీట్ అయిపోతుందని అలా వేసాను అనమాట. ఒక సైడ్ యోదా ఇవన్నీ చేస్తుంటే నేను డీప్ ఫ్రై కోసం ఆయిల్ రెడీ చేశాననమాట. డీప్ ఫ్రై పెనం పెట్టి అందులో ఆయిల్ పోసుకొని వేడవుతుంది. ఈ లోపల నేను ఇలా బ్యాచెస్గా మిక్స్ చేసుకొని చిన్న చిన్న సైజులో బాల్స్ తనకి ఇస్తుంటే తను చేస్తుంది. అలా 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 ఒక ఇంచుమించుగా నేను వేసుకున్న చిన్న గ్లాస్తోనే 3:1/2 రేషియోలో అంత ముద్దంతా కలిపి ఒక 35 అలా వచ్చాయన్నమాట. మేము చిన్న చిన్న చేసాం. మా దగ్గర ఉన్న ప్లేట్, ఆ కింద ప్లేట్ చిన్నది ఉంది కదా, అదే పెద్దది ఉంటే పెద్ద పెద్ద చేసుకోవచ్చు. అలానే ఇది ఉండాలని కాదు, చపాతీ కర్రతో కూడా చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. కొంతమంది గవ్వలైతే దువ్వెన ఉంటుంది కదా, దువ్వెనతో కూడా చేస్తారు, కొత్త దువ్వెనలు పెట్టుకొని. నేనైతే వేడి ఆయిల్లో అలా వేసి ఆ బాయిల్ తీసి పడేస్తాం అనమాట. మాకు అదొక సెంటిమెంట్. ఇలాగా తను చేసిన వాటిని ఇలా రోల్ చేసి అటాచ్ చేయాలి. ఆ వాటర్ కలిపిన ముద్దే కాబట్టి మనం అలా అటాచ్ చేయగానే అటాచ్ అయిపోద్ది. అది మనం ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కలర్ మారిపోతున్నాయి. కాకపోతే లోపల పచ్చి ఉంటుందేమో. అయినా మేము సన్నగా చేసాం, చిన్నగా చేసాం కాబట్టి తొందరగానే వేగాయి. నార్మల్గా పెద్ద పెద్ద చేస్తే కొంచెం ఎక్కువ టైం వేగుతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే. మేము పెట్టుకున్న ఫ్లేమ్కి తొందరగానే వేగిపోయి అనిపించింది. నేను ఒక్కోసారి యువాన్ని చూడడానికి వెళ్ళొచ్చేటప్పుడు కొంచెం కలర్ కూడా మారిపోయి కొన్ని బ్యాచెస్. నాకైతే కొంచెం క్రిస్పీగా ఉన్న నచ్చుతాయి. బట్ యోదా అయితే కొంచెం పర్టికులర్, తనకి కలర్, టెక్స్చర్, క్రిస్పీనెస్ అన్నీ తనకు నచ్చినట్టు ఉంటేనే ముడుతుందనమాట. అంత కష్టపడి చేసా, ఎంత కష్టపడి చేసా అవేం చూడదు. సో తనకన్నీ కొంచెం గోధుమ వర్ణంలో ఉంచేసి తీసేసాను అనమాట. సాఫ్ట్గా ఉండాలి తనకి. కరకర అంటే తన పళ్ళు వీక్ అంటుంది. ఇలాగా ఫస్ట్ బ్యాచ్ ఇలాగ అవుతుంది. మధ్య మధ్యలో ఇవాన్ని చూసి వస్తున్నాను.
వీడియోలో ఉన్నదంతా స్పీడ్ వీడియో, సో మీకు అంత ఫాస్ట్గా అనిపిస్తుంది. బట్ అంత టైం టేకింగ్ ప్రాసెస్, అంత ఈజీ ఏం కాదు. అంత ఫాస్ట్గా పెట్టేశాను అనమాట, బోర్ కొట్టొద్దు అని. అండ్ ఇలాగా బ్యాచెస్గా తీస్తున్నాను. అండ్ ఒకసారి సౌండ్ వినండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. కీప్ సబ్స్క్రైబ్.